సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకూరు. నేను మీ తిరుగుతాను. ఈ రోజు అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వలేటివారిపాలెం మండలంలో అయితే ఉన్నాం. కందుకూరు నుంచి వలేటివారిపాలెం వెళ్తున్నటువంటి హైవే మీద వలేటివారిపాలెం దగ్గరలో ఉన్నటువంటి హైవే కింద ఒక మిర్చి నారు అయితే పోసింది. నర్సరీ అంటారు దాన్ని. ఈ మిర్చి నారు ఏ విధంగా సాగు చేస్తారు, అసలు వీటికి ఏమేమి తెగుళ్ళు వస్తాయి, అసలు దీనికి ఎంత పెట్టుబడి పెట్టారో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సాగు చేస్తున్నటువంటి రైతుని అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరు సార్? నమస్కారం. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. నా పేరు అనుమోల్ శ్రీనివాసులు, పోలేనిపాలెం మాది. సార్, ఈ మిరపనారు సాగు చేసే విధానం గురించి తెలియదు. మిరపనారు అనేది ఫస్ట్ మనం సీడ్ తెచ్చుకోవాలా. అది కిలో వచ్చేసి 70 నుంచి 65, 70 అట్లా ఉంది. నేను మైకో ఎస్ఎస్పి అనే సీడ్ పెట్టాను. పోతే 2222 పెట్టాను నేను. అది పోతే ఆ సీడ్ కాస్ట్ అది. ఇకపోతే ట్రేలు, పిండి ఇవన్నీ ఏంటంటే మనం ఇది కర్ణాటక బార్డర్ నుంచి తెప్పిస్తాం ఈ కోకో పిట్టు. ఆ తర్వాత ట్రేలు తెచ్చి ఇక్కడ ఒక చోట పెట్టేసి మనుషులు తీసుకొచ్చేసి ముందు పిండి పెట్టి, ఆ తర్వాత దాన్ని ఒక 10 పెట్టెలు పెట్టిన తర్వాత ఖాళీ పెట్టెలు పెట్టేసి తొక్కి అది గ్యాప్లు వస్తాయి. ఆ గ్యాప్లు వస్తే ఆ గ్యాపుల్లో గింజలు పెడతారు, ఒక్కొక్క గింజ పెడతారు అనమాట. పెట్టి దానిపైన మళ్ళీ పిండి అలికేసి ఒక 5 రోజులు దాన్ని ఒక 25 ట్రేలు వరుసగా పేర్చేసి 5 రోజులు మండిగా పెట్టి దానిపైన టార్బల్స్ కప్పి గాలి ఆడకుండా 5వ రోజు మధ్యాహ్నం నుంచి తీసి మళ్ళీ ఇట్లా ఈ వరుసలో పెడతాం అనమాట. పెట్టేసి వాటర్ ఇది చేసుకుంటా ఉంటాం. ఇకపోతే దానికి అది మందులు, రకరకాల ముడతలు అని అన్ని రకాలుగా ఉంటాయి. అవన్నీ చేస్తూ ఉంటాం. ఈ నీళ్లు పెట్టేవాళ్ళు వచ్చేసి రాజమండ్రి దగ్గర కోరుకొండ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్, మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను వ్యవసాయం దాదాపుగా నాకు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చేసి 55 సంవత్సరాలు చేస్తాను. ఆటుపోట్లు అంతా లేబర్ బాగా చాలా ఇబ్బందికరం అయిపోయింది, చేసేవాళ్ళు లేరు. డబ్బులు ఎంత ఇచ్చినా కానీ అసలు రావట్లే. మెయిన్ పాయింట్ అది చాలా ఇబ్బందిగా ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది కుంటుపడుద్ది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, పెట్టుబడులు ఎక్కువ అయిపోయాయి, మార్కెటింగ్ విధానం కూడా సక్రంగా లేదు. వాతావరణం చూస్తున్నారుగా ఇప్పుడు, తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం కొంచెం రాబోయే రోజుల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది, చేయలేరు. అది మీరేమేమి పంటలు వేస్తుంటారు సార్? నేను పొగనారు వచ్చేసి ఇదిగో చూస్తారు, పొగనారు ఒక 3.5 ఎకరా పెట్టాను. ఈ నర్సరీ పెట్టాను. ఆ తర్వాత మినుము అట్లాంటివి వేస్తూ ఉంటాం అనమాట. అది అన్ని రకాలు, అంటే మ్యాక్సిమం ఒక 3-4 రకాలు వ్యవసాయం చేస్తుంటాం. కానీ ఏదో ఈ సంవత్సరం పొగాకు అనేది కొంచెం ఆశాజనకంగా పోయిన 2 సంవత్సరాల నుంచి వచ్చే సంవత్సరం అది కూడా కొంచెం తేడా పడేటట్టుగానే ఉంది. అది ఇప్పుడు ఈ మిరపన ట్రేలు ఉన్నాయి కదా సార్, దాంట్లో ఒక్కొక్క ట్రేలు ఎన్ని మొక్కలు ఉంటాయి? ఒక్కొక్క ట్రేకి వచ్చి 98 మొక్కలు ఉంటాయి. ఆ 98 మొక్కలు మనం 98 మొక్కలు పెడతాం, గింజలు పెడతాం. గింజలు పెట్టేసి మనం పేరుస్తాం అనమాట. ఇక్కడ అవి కొన్ని ఏంటంటే ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించకపోతే ఈ 50 మొక్కలు కూడా పడిపోవచ్చు. అంటే 50 మొక్కలే ఉండొచ్చు. వాతావరణాన్ని సకాలంగా ఉంటే 98 మొక్కలు ఉండొచ్చు. అది ఈ నర్సరీకి ఈ మిరపనారికి ఏమైనా తెగుళ్ళు వస్తుంటాయి? వస్తాయి. ముడత వచ్చుద్ది, పుండు తెగులు వచ్చుద్ది, మానుమచ్చ వచ్చుద్ది, రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. వాటన్నిటికి మనం ఏంటంటే మందులు వాడుతూ ఉండాలి. అది ఏమేమి మందులు వాడతారు సార్? దీనికి వచ్చేసి ముడతకి జంపు, అడ్మీరు ఇట్లాంటివి వాడతాం. ఇంకా దోంకి ఇంకా కొన్ని రకాలు వాడుతూ ఉంటాం. అవి ఇకపోతే ఇక పొండు తెగులు ఇట్లాంటివి వాటి రాకుండా కోసం కొన్ని రకాల మందులు వాడతాం. ఈ కుళ్ళు తెగులు రాకుండా దానికోసం రెడామిల్, బ్లైటెక్స్ ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం. విత్తనం వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్ మొక్క? విత్తనం వేసిన తర్వాత 5 రోజులకి ఆ ట్రేలో పూసుద్ది, లోపల వరకు పూసుద్ది. అది సేల్స్ చేసే టయానికి ఎన్ని రోజులకి సేల్స్ చేస్తారు? సేల్స్ వచ్చేసి 55 రోజులకి కటింగ్కి వచ్చుద్ది. 50 రోజులు కటింగ్కి వచ్చుద్ది. కటింగ్కి వచ్చిన తర్వాత ఒక 10-15 రోజుల్లో మార్కెట్ అంటే పొలంలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కటింగ్ ఎందుకు చేస్తారు సార్? కటింగ్ నారు కొంచెం బాగా గట్టి పట్టడానికి, సైడ్ పిలకలు రావడానికి. అంటే సింగిల్ ఒకే మొక్క పెడతారు కాబట్టి ఇక్కడే ఈ పిలకలు వచ్చేస్తాయి.
ఎన్ని ఎకరాలు వేశారు సార్ మీరు మిరపనారు? మిరపనారు వచ్చేసి నేను 3 కిలోలు పెట్టాను, 5 కిలోలు తెచ్చాను. వాతావరణం బాగలేదని చెప్పి ఆపేశాను. ఒక 3.5 కిలో పెట్టా. అంటే కిలో ఎన్ని ఎకరాలు వేస్తారు? 1 కిలోకి వచ్చేసి అదే ఇందాక చెప్పాను కదా, అవి ఖచ్చితంగా వస్తే 1 కిలో మైక్రో ఎస్ఎస్వర్ అయితే 17 ఎకరాలకు వచ్చుద్ది. అది మొక్కలు సక్రంగా వాతావరణం అనుకూలించకపోతే అది ఇంకెన్ని ఎకరాలకైనా తగ్గిపోవచ్చు. అది అంటే మీరు మార్కెటింగ్ మీరే చేసుకుంటుంటారా సార్? మార్కెటింగ్ మేమే చేసుకుంటాం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేసుకుంటారు? బయట నుంచి వస్తారు, రైతులు వస్తారు, తీసుకెళ్తుంటారు. అంటే చుట్టుపక్కల జిల్లాలకు కానీ వెళ్తుంటాయి. ఒకసారి అయితే తెలంగాణ కూడా పోయింది, ఒక సంవత్సరం అయితే. అంటే వాళ్ళకి అక్కడ వాతావరణం అనుకూలించగా వాళ్ళ నార్లు పొలాల్లో వేసిన పంటలు దెబ్బతిన్నందువల్ల ఇక్కడ నుంచి నారు తీసుకెళ్లారు. అంటే మొత్తం వెహికల్ కానీ మీరేనా సార్? లేదు, వాళ్ళే వచ్చేసి ఇక్కడ కొనేసి తీసుకెళ్తారు. ఎంత పెట్టుంటారు సార్ మీరు? నేను దీనికి వచ్చేసి 3,70,000 పెట్టానండి మిరపనారు వరకే. అది గతంలో ఇంకా ఎక్కువ పెట్టారా సార్? ఇంకా ఎక్కువ పెట్టాము. ఈ సంవత్సరం ఏమన్నా ఆదాయం ఒక 2 సంవత్సరాలు అదే కొంచెం అదే వాళ్ళకి మనకు చేసే పని వాళ్ళకి బాగుంది, మనకు కూడా ఏదో ఒక పెద్ద పని వాడి మాత్రమే మిగిలినాయి అంతే. అంటే వాటర్ ఎలా చేస్తారు సార్? వాటర్ అదే ఇక్కడ చిన్న మోటార్ ఒకటి పెట్టేసి ఆ పువ్వు ద్వారా నారుకి పడతారనమాట. అది అంటే మీరు ఇంకా పాత పద్ధతి అవలంబిస్తున్నట్టున్నారు. కొత్త పద్ధతులు వచ్చాయి. నేను కూడా డ్రిప్ పెట్టా, దీనికి డ్రిప్ పెట్టేసి అది గాలికి సక్రంగా పట్టం లేదని చెప్పేసి అది మళ్ళీ తీసేసి పైపులు కూడా ఉన్నాయి, డ్రిప్ పైపులు వేసి అవి తీసాము. అవి తీసి పువ్వుతోటి పట్టిస్తున్నాయి ఇప్పుడు. అది ఇప్పటి వరకు ఏమైనా సేల్స్ చేశారా సార్? ఒక 2 లక్షల అమ్మ ఉంది ఇది. అదే ₹30 40 పైసలు అట్లా అమ్మి ఉన్నాం. అంటే ఒక మొక్క వచ్చేసి అది. అంటే దీని మీద ఏమైనా లోన్స్ ఏమన్నా ప్రొవైడ్ అవుతున్నాయి? దీనికి లోన్లు ఏమన్నా మన ఓన్ పెట్టుబడి గవర్నమెంట్ తరఫు నుంచి ₹1 కూడా ఉండదు. మీకు ఏమన్నా కావాలనుకుంటున్నారు సార్ గవర్నమెంట్? నేను కావాలనుకుంటాను, కానీ గవర్నమెంట్ మరి రైతులకి ఇవ్వాలి కదా వాళ్ళు. అంటే వాళ్ళకి షూరిటీ కావాలి గవర్నమెంట్కి. బ్యాంకులకి ఇచ్చేస్తే బ్యాంకులు మనకి ఇచ్చేస్తారు. అది కానీ ఏంటంటే కొన్ని సబ్సిడీలు ఇస్తే మంచిది. రైతులు కొంచెం తోడ్పాటుగా ఉంటుంది. థ్యాంక్ యూ.